సీఎం రేవంత్ రెడ్డి విద్య అనే పేరు కలిగిన చదువును ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో, ఎంత విపరీతంగా మనసు పడ్డాడో, విద్య కోసం ఎంత దండలాడుతున్నాడో చూస్తే కండ్లు బయర్లు గమ్ముడు ఖాయమనిపిస్తున్నదట కొంతమందికి. ఇక చూడండి, సీఎం సార్కు విద్య మీద ఉన్న ప్రేమ, లవ్వు, ఇష్కు, కాదలు అంతా ఇంత కాదట. చూసిండ్రా ఎంతగానం ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉన్నదో సీఎం సార్కు చదువు అంటే. 4 గోడల నడుమ నీడల సల్లాగా కూర్చొని చదువుకోవాల్సిన పిల్లలను ఎండల నిలబెట్టేంత ప్రేమ ఉన్నది. మన ఊరు మన బడి బిల్లులు ఇయ్యలేదని సర్కార్ బడిని కట్టిన కాంట్రాక్టరు బడికి తాళం వేసి పిల్లలను బజార్లో నిలబెడతట్టు చేసిండు సీఎం సార్ ప్రేమ. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల సెంటర్లున్న సర్కార్ బడిని సురేష్ అనేటైనా అప్పో సొప్పో చేసి 2 ఏళ్ల కింద బాధలు పడుకుంటా బడిని కట్టిండట. అప్పులకు మిత్తిలు పెరుగుతున్నాయి కానీ సర్కార్ బిల్లులు ఇస్తలేదట. అందుకే బడికి తాళం వేసి పంతులు పిల్లలు లోపలికి పోకుండా బయటనే నిలబడేటట్టు చేసిండు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూలులోనే గిట్లున్నదంటే మొత్తం తెలంగాణలో బడుల పరిస్థితి, విద్యను ప్రేమిస్తున్న సంగతి ఎంత గొప్పగా ఉన్నదో తెలుస్తున్నదని అంటున్నారు. బడులు కట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లియకుండా, హాస్టళ్ల విద్యార్థులకు మంచి తిండి పెట్టకుండా, యూనివర్సిటీల భూములు తీసుకునే పనులు చేసుకుంటా విద్యను మస్తు గాఢంగా ప్రేమిస్తున్నాడు సీఎం సార్ అని అంటున్నారు. ఇట్లయితే తెలంగాణలో ఉన్న సర్కార్ బడుల ప్రపంచం మొత్తంలా పేరు తెచ్చుకొని మారి మోగిపోతాయి. ఇంతకన్నా గొప్ప ప్రేమికుడు ఇంకెవ్వరుంటారు చెప్పుండ్రని ఎద్దవ చేసుకుంటూ మాట్లాడుతున్నారట బడి బయట ఎండలు నిలబడ్డ పిల్లల తల్లిదండ్రులు. ఏందో ఏమో పోన్రి గోస.